మనం తెలుసుకుందామండి అభిషేకం అంటే ఏమిటో. నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలియును అని వ్రాయబడ్డారు. ఈ మాట దేవుడైన యెహోవా భక్తుడైన మోషే గారికి ఆజ్ఞాపిస్తున్నాడు. నీ అన్నగారైన అహరోనుని నీవు అభిషేకించాలి, అభిషేకించి దేవుని సేవకునిగా మార్చాలి. అతని కొరకు ఏం వాడాలట? అభిషేక తైలమును వాడమని అన్నాడు. ఈ అభిషేక తైలము తయారు చేసే విధానం కూడా ఉంది. మరి అది కూడా చూద్దాం మరొకసారి. నిర్గమకాండమే 30వ అధ్యాయం 22వ వచనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులముల చప్పున అచ్చమైన గోపరసము 500 తులములు. చదవండి. సుగంధములు గల లవంగ పట్టు సగము అంటే 250 తులములు. తర్వాత చదవండి. అనగా అవునండి. ఎత్తును నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తును, లవంగి పట్టు 500 తులములు ఎత్తును, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దీనిలో ఎన్ని రకాలైనటువంటి సుగంధాలు కలపబడ్డాయి? ఇంచుమించు 5 రకాలైనటువంటి సుగంధాలు. ఇవి వాటి పరిశుద్ధ స్థలము యొక్క లెక్క చప్పున వాటిని తీసుకెళ్ళి సుగంధ మేళకుడు ఒకడు ఉంటాడు. మేళం అంటే కలిపేటంటి వాడు, మేళవించటం, కలిపేటంటి వాడు. ఈ కలిపేటంటే అతను ఎక్కడ ఉంటాడంటే దేవుని సన్నిధిలో ఉంటాడు. ప్రత్యేకించబడి ఒక మనిషి అతనికి ఇస్తే వాటన్నిటినీ కలిపినప్పుడు అది ప్రతిష్టాభిషేక తైలముగా మార్చబడుతుందట. ఉందండి అభిషేక తైలము. ఎన్ని కలపడిన తర్వాత సువాసన కొడుతూ ఉందట.